ఇప్పుడు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం పంచేడు అనేటువంటి గ్రామంలో అయితే ఉన్నాం. ఇక్కడ దాదాపుగా 30 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నటువంటి రైతు మధుసూదన్ రెడ్డి గారు అయితే ఉన్నారు. 2 పంటలు కూడా ఇక్కడైతే వరే సాగు చేస్తామని చెప్తున్నారు. అయితే ఈయన గత సంవత్సరం నుంచి అయితే కనుక వీడియోస్ లో చూసి అయితే కనుక మహతి వాళ్ళ దగ్గర నుంచి నానో గోల్డ్ అలాగే ఈ ప్యాడికింగ్ అనేటువంటి ప్రోడక్ట్ ని అయితే తీసుకొచ్చి వాడటం జరిగింది. ప్యాడికింగ్ అయితే కనుక యూరియా డిఏపీలో కలిపి అయితే కనుక భూమికి అప్లై చేయడం జరిగింది. అలాగే నానో గోల్డ్ అనేది అయితే కనుక స్ప్రేయింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అసలు ఎకరానికి ఎంత మోతాదు ఇచ్చారు, ఎన్నిసార్లు ఇచ్చారు, ఇది వాడిన దానికి రిజల్ట్ ఎట్లా ఉంది అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనతో మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఇప్పుడు ఆయనతో మాట్లాడి అసలు ఈ ప్యాడికింగ్ కానీ నానో గోల్డ్ కానీ వరిచేలు ఏ విధంగా పనిచేస్తే ఇటు ప్రభావం ఏంటి అన్ని విషయాలు ఆయన మాటలోనే విందాం. మధుసూదన్ రెడ్డి గారు నమస్తే. నమస్తే సార్. మీరు మొత్తం అసలు ఎన్ని ఎకరాలు వరి సాగు చేస్తున్నారు? 32 ఎకరాలు చేస్తున్నాను. 32 ఎకరాలు. 20 ఎకరాలు కౌలు చేస్తున్నాను, 12 ఎకరాలు సొంత చేస్తున్నా. 12 ఎకరాలు సొంతది, 20 ఎకరాలు కౌలు చేస్తున్నారు. 2 పంటలు ఇక్కడ వరే వేస్తారు. 2 పంటలు వేరే పంట ఏమి? ఓకే. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వరి సాగులో ఉంటారండి? నాకు 63 ఏళ్ళు వయసు. నేను ఇంచుమించు 18 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తుంటా. మీ వయసు 18 ఏళ్ళ నుంచి? ఇప్పుడు నా వయసు 18 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తాను. ఇప్పుడు 63. ఓకే. దాదాపు ఇప్పుడు మీకు 45 సంవత్సరాలు వరి సాగులో అనుభవం. ఈ 45 సంవత్సరాలు వరే వేరే పంటలు? వేరే పంటలు అది వరకు ఏర్చనగా వేస్తున్నాము, పత్తి అయ్యి అవన్నీ పోయి ఇప్పుడు మాకు సోమశల్ ప్రాజెక్ట్ లో వాటర్ ఉంది కాబట్టి 2 పంటలకి నీళ్ళు ఉంటున్నాయి కాబట్టి పుష్కలంగా 2 వరి. అయితే సార్, ఇప్పుడు ఈ చిన్నప్పటి నుంచి కూడా యూరియా డిఏపీలు వేసే వ్యవసాయం చేసేవాళ్ళు లేకపోతే మధ్యలో వచ్చినాయండి యూరియా డిఏపీలు? అది వరకు అంత వేసేది లేదు. ఫస్ట్ మలుగులుకులు వేసేటప్పుడు అంత ఫర్టిలైజర్స్ వాడేది లేదు. ఇటీవల ఈ కొత్త రకాలు వచ్చిన పట్ట ఎకరాకి 3 కట్టలు యూరియా, 4 కట్టలు యూరియాకి వెళ్ళిపోయారు. డిఏపి 2 కట్టలు డిఏపి వేస్తున్నాం. మీరు చిన్నప్పుడు ఎంత యూరియా వేసేవాళ్ళండి? మేము అప్పుడు ఎంత 2 కట్టలు యూరియా వేసేది, 2, 1.5 కట్ట వేసేది. ఇప్పుడు 4, 5 కూడా 6 కూడా వేసేవాళ్ళు ఉండరు. దానివల్ల ఏంటంటే కొసాకు ఎండిపోతుంది, ఎక్కువ మందులు ఎక్కువ కొట్టాల్సి వస్తుంది. నీకు ఆకు పొండాకు ఆ తెగులు ఈ తెగులు ఫర్టిలైజర్స్ వేసిందంతా డ్యామేజ్. దానివల్ల ఏంటంటే నేను ఈ యూట్యూబ్లో చూసా, తెలంగాణ వాళ్ళు మాకు డెల్టా, ఇది మనకి కోస్టల్ ఏరియాలో డెల్టా మంది, వాళ్ళది వచ్చి తెలంగాణ డ్రై ల్యాండ్స్, మనకి వాళ్ళకి తేడా ఉంటాయి. అయినా కానీ వాళ్ళు యూట్యూబ్ లో ప్యాడికింగ్ ఎని నానో గోల్డ్ ఎని చూసాను. అట చూసిన యూట్యూబ్ లో చూసాను. అవతల నేనేందంటే పోయిన సంవత్సరం ఈ నానో గోల్డ్, నానో యూరియా, నానో పొటాషు, ఈ ప్యాడికింగ్ ఇవన్నీ వాడిన నాకేందంటే ఫర్టిలైజర్స్ తగ్గించేసాను నేను. ఇది ఇప్పుడు వాళ్ళు నా పక్కన వేసిన వాళ్ళు ఫర్టిలైజర్స్ నేను ఇప్పుడు ఎంత వేసినా గానీ 3 బస్తాలు యూరియా కన్నా ఎక్కువ వేయను. 1 బస్తా డిఏపి వేస్తా. పొటాష్ వచ్చి ఒక 25 కిలోలు పొటాష్ వేస్తా. నాకు వాళ్ళకి ఈల్డింగ్ లో నేనే బరువు వెయిట్ ఇది కొట్టిన బట్ట నాకు కొంచెం పిలక దుబ్బు కట్టడం, నేలలో సారవంతంగా నేల ఉంది. రెండోది ఏంటంటే గుళికలు వేయను. వాళ్ళందరూ గుళికలు అనేది దుబ్బు గుళికలు, ఇటాకో, పెట్రా అన్ని వేస్తారు. నేను ఆ గుళికల జోలికి వెళ్ళను. నేను మామూలుగా మందులు స్ప్రే చేయటమే తప్ప గుళిక అనేది వేయను. దీనివల్ల నాకు కొంచెం బెనిఫిట్ అనిపిస్తుంది. నేలలో కూడా ఎర్ర డెవలప్మెంట్ అవుతుంది. వానపాములు నీకు దానివల్ల భూమి గ్రోత్ ఉంటుంది. నీకు వాళ్ళు ఏంటంటే ఫర్టిలైజర్స్ పెంచుకుంటా పోతుండ్రు, మందులు ఎక్కువ కొట్టుకుంటా పోతుండ్రు. వాళ్ళకి నాకు ఖర్చులో ఇంచుమించు ఒక 3,000 తేడా, 4,000 తేడా ఉంది. పంటల్లో మట్టుకు నేను వాళ్ళకన్నా నేను ఒక 2 బస్తాలు ఆల్రెడీగా ఉంది. లాస్ట్ ఇయర్ కూడా నేను నా పక్కన వేరే వాళ్ళ దగ్గర నారు తెచ్చినా గానీ వాళ్ళకి 69 కేజీలు బస్తా వస్తే నాకు 75 కేజీలు బస్తా వచ్చింది. 6 కిలోలు ఉండింది. నేనేందంటే వాళ్ళు ఫర్టిలైజర్స్ బేస్, నేను అంత ఫర్టిలైజర్స్ వాడను. నీకు మెయిన్ ఫర్టిలైజర్స్ చాలా తక్కువ. నేను ఇప్పుడు కూడా అంటే మీరు ముందు నుంచి తక్కువ అండి, వాడటం పూర్తిగా తగ్గించా. ముందు నుంచి కూడా ఒక రకంగా వస్తా ఉన్నాను.
నాకు ఇది వచ్చిన పాటు ఇంకా తగ్గించా. అది వరకు 4లో ఉన్నా ఏరియా, 4 బస్తా ఏరియాలో ఉన్నా. నాకు ఇప్పుడు 1 బస్తా తగ్గించేసాను. ఓకే, డిఏపి ఎంత వేసేవాళ్ళు ఇప్పుడు ఎంత వేస్తారు? ఇప్పుడు డిఏపి బస్తా వేస్తాను, 10-26 ఒక బస్తా వేసాను. పొటాష్ 30 కిలోలు వేస్తాను. అవి మామూలుగా వేస్తాను. మిగతా ఏరియా ఎంత వేస్తారు ఇక్కడ? ఇక్కడ ఒక్కరు 4 కట్టలు, 5 కట్టలు, 6 కట్టలు కూడా వేస్తారు. 6 బస్తాలు వేస్తారు. కొంతమంది 6 బస్తాలు కూడా వేసేవాళ్ళు. 6 బస్తాలు వేసి 2 ఫర్టిలైజర్స్ 2 బస్తాలు వేసేవాళ్ళు. 10-21, 14-31 ఇట్లా వేస్తా ఉంటారు. అయితే అండి ఇప్పుడు మరి ప్యాడికింగ్ వేయటం వల్ల ఏరియా తగ్గిస్తున్నారు. ఏరియా ఏమో 300 చిల్లర వస్తుంది. పొలం చల్లంగానే అది 1 కేజీ ప్యాడికింగ్ అనేది 1 కేజీ. నువ్వు రంగు చల్లినా కానీ ప్యాడికి కై మీద ఏరియాలో కలిపి చల్లినా కానీ రంగు చల్లినా కానీ రాదు. ఆ బ్లాక్ నేలంతా మన బ్లాక్ గా వచ్చేస్తుంది, సాయిలే మారిపోద్ది. సాయిల్ మారిపోతుంది. దానివల్ల దుబ్బు కూడా ఇప్పుడు మా కైకి పక్క వాడు 6 కట్టలు చల్లినోడికి మా 3 కట్టలు చల్లిన ఈరాకి తేడా ఉంది. దుబ్బులో మీరు చూడండి. ప్యాడికింగ్ ఎన్నిసార్లు వేసింటారు? మేము 2 టైమ్స్ వేసాము. 2 సార్లు వేస్తున్నారు. 2 సార్లు. ఓకే, మిగతా వాళ్ళు అయితే వేయట్లేదు. ఇది వేసింది వేసింది, ఇదంతా వేసింది. ఓకే, ఇప్పుడు వాడు వేసిన 2 సార్లు వేసి ఉన్నారు. ఒకసారి అండి ఇది ఇప్పుడు ప్రెజెంట్ ఒకసారి వేసాం. ఇంకో రౌండ్ వేస్తాం. రౌండ్ వేస్తాం. ఓకే, ఇది పొట్ట దశలు వేస్తారు. పొట్ట దశలు వేస్తాం. ఈరియా డిఏపీలు వేసినప్పుడు కలిపేస్తాయి. ఈరియాలో కలిపేస్తారు. ఓకే, ఇది నానో గోల్డ్ ఏంటంటే మందులో కలిపి చల్లుతాం. ఈ నానో గోల్డ్ ఇది ఎన్నిసార్లు స్ప్రే చేస్తారు? ఒకసారి చేస్తాం. ఒకసారి మొత్తం పంటకాలం ఒకసారి చేస్తారు. ఏ టైంలో చేయాలని? అది మేము 2వ సారి ముందు కొట్టేటప్పుడు చేసాం. ఓకే, 2వ సారి అంటే ఎంత పొడకి 50 రోజుల్లో చేసాం. 45-50 రోజులు, 55 రోజులు. ఓకే, ఏమంటే ఇప్పుడు ముందు ప్యాడికింగ్ కనుక చూసుకుంటే కనుక ఈ ప్యాడికింగ్ వాడటం వల్ల ఏం ప్రయోజనం కలుగుతుంది? ప్యాడికింగ్ అంటే నేలలో సాయిల్ మారిపోతుంది. ఎర్ర డెవలప్మెంట్ అయినప్పుడు చేనే ఆటోమేటిక్. ఇప్పుడు వాళ్ళు గుళికలేసే దాంట్లో ఏమి ఉండదు. ఆఖరికి 2వది ప్యాడికింగ్ వేసిన దాంట్లో నాము విపరీతంగా వస్తుంది. ఇప్పుడు దాంట్లో 6 కట్టలు ఏరియా వేసిన దాంట్లో నాము అనేది వరి కోసిన పట్ట నాము అనేది ఉండదు. అంటే ఏంటంటే నాము అంటే కోసిన పట్ట నాము అనేది వస్తుంది పొయ్యికాల్లో. మామూలు పంటకు అవసరం లేదు. దాంట్లో ఉండి ఇప్పుడు ఆ ఇషవాయువు వల్ల అసలు కంప్లీట్ గా ఎండిపోయినట్టు నావు అంటే మీరు కోసిన తర్వాత పిల్లకి వస్తుంది. అది వస్తుంది దీని వల్ల. దాంట్లో ఏంటంటే అసలు రాదు, ఎండిపోవటం, వరికి కొయ్యకాలు ఎండిపోవటం, బలం ఉన్నట్టు ఉంటది. దానికి గ్రోత్ ఉంటది. ఎర్ర కొయ్యకాల్లో నుంచి ఎర్ర గుట్ట పెట్టేస్తుంది నీకు ఆటోమేటిక్ గా. దాంట్లో ఉండే చెత్త అంతా ఎర్ర ఉన్నప్పుడు దాంట్లో ఉండే ఏ ఎరువు అయినా, ఆకు అయినా, ఏదైనా ఎరువులు తయారు చేస్తుంది. ఇప్పుడు ఈయన ఫర్టిలైజర్స్ ఏం తయారు చేసి ఏం చేయదు. అది మధుసూదన్ రెడ్డి గారు, మరి ప్యాడికింగ్ తర్వాత నానో గోల్డ్ కూడా వాడారు కదా, ఇది వాడటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఇది ఆకు బాగుంటది. ఆకు బాగున్నప్పుడు ఎన్ను పూర్తిగా లాగుతుంది. లాగి గింజ పాలు పోస్తుంది. గింజ అంతా కూడా పరిపుష్టిగా ఉంటుంది. గింజ కూడా షైనింగ్ ఉంటుంది మెయిన్. ఓకే, మొత్తం మీద మీకు దిగుబడిలో కూడా మిగతా వాళ్ళకి నాకు 6 కిలోలు డిఫరెన్స్ ఉండింది. 6 కిలోలు బస్తాకి. వాళ్ళ వెయిట్ తక్కువ ఉండి మనది ఏంటంటే 8 బరువు ఎక్కువ. అంటే అదే బస్తాలో ఈ నిండా ముంచి వాళ్ళు కాటా పెట్టారు. వాళ్ళ నారే నేను వేసాను. నేను లాస్ట్ ఇయర్ ఎలక్షన్ లో తిరుగుతా నారు కూడా పోయిలా. వాళ్ళు నేను సుధాకర్ రెడ్డి అని ఒక అతని దగ్గర నారు తెచ్చా. నారు తెచ్చినప్పుడు అతనికి 69-70 అట్ట వచ్చి బస్తా నిండా పోస్తే అదే కూలోళ్ళు అదే లారీలో గోతాలు వేస్తే నాకు 74-76 అట్ట బరువు వచ్చింది. అదే బస్తా నిండా పోస్తే అంటే గింజ బరువు వచ్చిందంట. కింద బరువు వచ్చింది. ఆ విధంగా చూసుకున్నప్పుడు మొత్తం మీద కూడా తేడా వస్తుంది. నీకు 12 బస్తాలంటే 60 కిలోలు పుట్టికి వచ్చి 60 కిలోలు తేడా వస్తుంది. 200 కిలోలు ఈజీగా డిఫరెన్స్. అంటే 3 బస్తాలు తేడా వస్తుంది. ఓకే, ఇప్పుడు మరి ఇది మీరు వాడారు కదా, మీరు చూసి మీ చుట్టుపక్కల అడుగుతారు కదా? చూసాను. నా తర్వాత సుధీర్ అని అబ్బాయి, మా తెలిసిన అబ్బాయి ఉంటే అబ్బాయి చేత కూడా ఈ సంవత్సరం వాడిచ్చా. ఇది వాడిన సుధీర్తో కూడా మనం మాట్లాడదాం. ఆయన అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. మన వీడియో చూస్తున్నటువంటి రైతులకు మీరు ఓవరాల్ గా అసలు ఏం చెప్తారు? నాకు తెలిసి ఫర్టిలైజర్స్ అసలు
గవర్నమెంట్ కూడా ఫర్టిలైజర్స్ మనకు అనుకున్నంత ఇవ్వటం లేదు. ఆ ఏరియా కొరత ఎక్కువగా ఉంది. మనం దాన్ని బేస్ చేసుకొని ఆల్టర్నేట్ గా వీటి మీదకే పోవటం మేలు. పొలం బాగా చెడిపోకుండా ఉండేదానికి కూడా నేల బాగుంటుంది, దిగుబడి బాగుంటది. వ్యవసాయం చేసేదానికి కూడా 2 పంటలకు అనువుగా ఉంటది. మెయిన్ 2 పంటలు వేసేటప్పుడు అటేటికి పోవటం, ఫర్టిలైజర్స్ వేస్తే ఎంత ఫర్టిలైజర్ తాగుపోతాడు, 1 క్వార్టర్ తాగితే 2వ క్వార్టర్ పోతాడు, 3వ క్వార్టర్ కూడా కావాలంటాడు. అట్లా ఈరే కూడా పండి కై మీద వేస్తా ఉంటే ఇంకా దెమ్మంటుంది. ఏంది 2 పంటలు వేసేటప్పుడు మనం ఆల్టర్నేట్ గా వీటి మీద పోతే ఈ మహంతి వాళ్ళవి కానీ ఇంకా ఉండే ఆర్గానిక్ బాగుంటది. పూర్తి ఆర్గానిక్ లో కూడా మనం సక్సెస్ కాలేము. సెమీ చేస్తేనే మనం సక్సెస్ అవుతాం. పూర్తి ఆర్గానిక్ అంటే మన గవర్నమెంట్ మనకి ఆ రేటు ఇవ్వదు. ఓకే, థ్యాంక్స్ అండి. ఇప్పుడు మనతో సుధీర్ గారు ఉన్నారు. ఆయన అయితే కనుక ఈ సంవత్సరం ప్యాడికింగ్ నానో గోల్డ్ వాడటం జరిగింది. దీని రిజల్ట్ ఏం గమనించారనేది ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్, మీరు మొత్తం ఎంత పొలం సాగు చేస్తున్నారు, అసలు ఈ ప్రోడక్ట్ ఎప్పటి నుంచి వాడుతున్నారు? నేను 3 ఎకరాలు వాడాను సార్ దీన్ని. అయితే దుబ్బు బాగా చేసింది, పిలకలు వాజికంగా వచ్చాయి. ఓకే, ఎప్పటి నుంచి వాడుతున్నారండి? ఈ సంవత్సరం వాడాను సార్. అంటే నా పక్క రైతు, అదే మా ఊర్లో రైతు మధుసూదన్ రెడ్డి వాడితే అతను చూసి నేను వాడాను. ఓకే, అతను ఇప్పుడు కూడా తక్కువే వాడతాడు. ఇట్లా ఆర్గానిక్ వాడడం వల్ల లాస్ట్కి వచ్చి అధికంగా వస్తుంది అతనికి పంట అనేది. అతను చూసి నేను ఇట్లా వాడడం జరిగింది. ఈ సంవత్సరం వాడడం జరిగింది. పిల్లక శాతం బాగుంది. మీరు ఆయన పంట లాస్ట్ ఇయర్ చూసారు కదా? చూసాను సార్. పర్లేదు మిగతా పొలాలతో పోల్చుకుంటే? అతను లాస్ట్కి వచ్చేలాగా కూడా నీకు బాగా అధికంగా వస్తుంది అతని పంట. ఓకే, ఇప్పుడు మామూలుగా మీరు యూరియా డిఏపీలు ఎంత వేస్తారండి ఎకరానికి? అంతకుముందు అయితే ఎక్కువ వేసేది, 2 డిఏపీ వేసేది, యూరియా 4 వేసేది. ఇప్పుడు తగ్గించేసాం. 3 యూరియా వాసన, 1 డిఏపీ అయితే అరకట్టే వేసాం. ఇప్పుడు అరకట్టే వేసాం డిఏపీ. ఓకే, ఇప్పుడు ఈ ప్యాడికింగ్ ఎన్నిసార్లు వేసారు? 2 టైమ్స్ వేసాం. 2 టైమ్స్ వేసేసారు. ఓకే, నానో గోల్డ్ అని ఇది కూడా ఒకసారి స్ప్రే చేస్తాం, మళ్ళీ పొట్ట మీద ఒకసారి స్ప్రే చేస్తాం, ఇంకోసారి స్ప్రే చేస్తారు. ఇప్పుడు వాడిన దానికి మీకు తేడా క్లియర్ గా అర్థం అవుతుంది? ఖచ్చితంగా. ఏమేంటి గమనించుంటారు చెప్పండి? గ్రీనిష్ అనేది తగ్గదు, బాగుంటది. ఒక ఎట్లుంటదంటే ఒక ఎరువు తోలుకుని పొలం ఎట్ట పుష్కలంగా ఉంటుంది, ఆ విధంగా ఉంటుంది. ఒక ఎరువుకి దీనికి ఈక్వల్ అయిపోద్ది అంతే. మామూలు మనం పశువుల ఎరువు వాడితే పశువుల ఎరువు ఇంచుమించు 2000 పైన పడుతుంది. ఇది 500 పెట్టి €1 పెట్టి దాని తోలుకుంటే ఆ ఎరువుకి ఈక్వల్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇది వేసుకున్నందుకు పిల్లకి ఎక్కువ చేస్తుంది కాబట్టి దిగుబడి కూడా ఎక్కువ రావచ్చు అనుకుంటున్నారు. అంటే మీరు దిగుబడులు చూడలేదు, లాస్ట్ ఇయర్ వేరే వాళ్ళు చూస్తారు. మీ సొంత పొలంలో అయితే కనుక ఈ సంవత్సరం వాడుతుంది. అయితే పంట చూస్తే మీకు ఒక రైతు వారికి అవగాహన ఉంటుంది. బాగున్నాయి. మామూలుగా మరి ఈ తెగుళ్ళు పురుగులు ఆశించడం కానీ అసలు ఏమైనా తగ్గటం తక్కువగానే ఉంది కొంచెం. అంటే యూరియా డిఏపీలు తగ్గించినప్పుడు ఆటోమేటిక్ పురుగు అనేది తగ్గుతుంది. అది మీకు అర్థం అవుతుందా? బాగుంది. అసలు స్ప్రే కూడా పెద్ద ఇన్సెక్ట్స్ పెద్దగా వాళ్ళ ఒకసారి వాడాను. ఓకే, అయితే ఇప్పుడు ఎవరైనా మన వీడియో చూస్తున్నటువంటి రైతులకి ఇది వాడుకోవచ్చు అంటారు కంపల్సరీగా? ఎన్నిసార్లు? మీరైతే 2 సార్లు వాడుతున్నారు. ఇది 2 సార్లు, ఇది 2 సార్లు. 2 సార్లు వాడతాను. ఓకే, థ్యాంక్స్ అండి. ఫ్రెండ్స్, చూశారు కదా సుధీర్ గారు కానీ అలాగే మధుసూదన్ రెడ్డి గారు కానీ అయితే కనుక ఈ మహతి వాళ్ళవి ప్యాడికింగ్ అలాగే నానో గోల్డ్ కానీ వాడుకున్నట్టయితే కనుక యూరియా డిఏపీలు ఖర్చు తగ్గించుకోవచ్చు, అలాగే మంచి దిగుబడి వస్తుంది, అలాగే భూమి ఆరోగ్యంగా ఉంటుందని చెప్తున్నారు. ఎవరైనా ఈ ప్రోడక్ట్స్ కనుక వాడాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్టయితే కనుక ఈ ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. మధుసూదన్ రెడ్డి గారు కనుక చూసుకుంటే కనుక ఆల్రెడీ లాస్ట్ ఇయర్ దిగుబడి చూశారు కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం కూడా 30 ఎకరాల్లో కూడా వాడటం జరిగింది కాబట్టి మంచి ఖర్చు కూడా తగ్గుతుంది అంటున్నారు. దాదాపుగా ₹3000 వరకు ఖర్చు అయితే తగ్గుతుంది. అలాగే దిగుబడి పరంగా చూసుకుంటే కనుక మిగతా వాళ్ళకంటే కూడా ఒక 2-3 బస్తాలు అధికంగా వచ్చేటువంటి, అలాగే గింజ కూడా బరువు వస్తుందని చెప్తున్నారు ముఖ్యంగా. కాబట్టి ఎవరైనా వాడాలనుకుంటే కనుక ఖచ్చితంగా స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.